హైడ్రాలో పనిచేస్తున్న డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమకు వేతనాల్లో ముందుగా చెల్లిస్తామని చెప్పి ఏదైతే చెప్పిందో హైడ్రా ఆ విధంగా చెల్లించకుండా ఈ నెల జీతంలో దాదాపు 5,000 కట్ చేశారని, అక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం 1,100 మంది పనిచేయ, ఇంత గతంలో వారు చూసినట్టయితే జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు అప్పుడు కరెక్ట్గా వేతనాలు వచ్చాయి. వారంతా అవుట్సోర్స్ ఉద్యోగులు కావడం విశేషం. అయితే ప్రభుత్వం కూడా అవుట్సోర్స్ ఉద్యోగులందరికీ ఎలాంటి జీతాలు కట్ చేయకుండా పూర్తిగా అందరికీ సమాన వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ హైడ్రాలో మాత్రం ఈ నెల 5,000 కోత వేయడం పట్ల వారంతా ఆందోళన వ్యక్తం చేస్తూ హైడ్రా కార్యాలయం ఏదైతే ఉందో బుద్ధభవన్ దగ్గర హైడ్రా కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 1,100 మంది హైడ్రా సిబ్బందిలో దాదాపు సగం మందికి జీతం 5,000 రూపాయల జీతం కట్ అయింది. రాత్రనక పగలనక హైడ్రాలో పనిచేయించుకుని ఇప్పుడు ఈ విధంగా జీతాలు కట్ చేయడం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు వారంతా. ఇదే విధంగా కొంతమంది నాయకులు కూడా వారికి మద్దతునిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే హైడ్రా దగ్గర పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న ఎవరైతే సిబ్బంది ఉన్నారో డిఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారో వారికి మద్దతుగా చాలా మంది ఇతర ఉద్యోగులు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితుంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున అక్కడ జరుగుతున్న ఆందోళన కూడా పెద్ద ముమ్మరం కానున్నట్టు తెలుస్తుంది. ఇదే విధంగా జరిగినట్టయితే మిగిలిన విభాగాలు ఏదైతే గతంలో చూసినట్టయితే డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రాలో పనిచేస్తున్న డ్రైవర్లు గతంలో జిహెచ్ఎంసీలో పనిచేసి ఆ తర్వాత హైడ్రాకు మళ్లించిన తర్వాత హైడ్రా ఎటువంటి జీతాలు చెల్లించకుండా జిహెచ్ఎంసీలోనే జీతాలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో వారంతా జిహెచ్ఎంసీ ధర్నా చేశారు. ఈ విధంగా హైడ్రా వాడుకుని వదిలేసిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా చూసుకున్నట్టయితే హైడ్రాలో పనిచేసే మార్షల్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా దాదాపు 4 రోజుల కిందట ఆందోళన వ్యక్తం చేస్తూ తమకు వేతనాలు కట్ చేయడం బట్టి ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా కార్యాలయం జరుగుతున్న ఈ వేతనాల తగ్గింపు ఏదైతే ఉందో దాని పట్ల సిబ్బంది మార్షల్స్ కావచ్చు, ఇప్పుడు టీఆర్ఎస్ సిబ్బంది కావచ్చు, ఇతరులు ఎవరైనా రాబోయే రోజులు ఇతరులు కూడా ఆందోళన వ్యక్తం చేసే అవకాశం. హైడ్రాకి ఏదైతే మంచి పేరు వస్తుందో దాన్ని ఆ సిబ్బంది జీతాల్లో కోతలు విధించడం పట్ల వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే.